టీఆర్ఎస్కి సంబంధించి జరిగిన పరిణామాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. పార్టీ టైంలో ఈ వారం టీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధానంగా పీఆర్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి బలం పెరగడంతో పాటు తెలంగాణ అంశానికి ఈ పీఆర్పీ పార్టీ చేరడం వల్ల ఏమైనా భంగం కలుగుతుందా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏది ఏమైనప్పటికీ పీఆర్పీ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై చర్చ భారీగా సాగింది. అయితే మరోవైపు కేశవరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేశవరావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పీఆర్పీ పార్టీ కాంగ్రెస్ కలిసినట్టుగానే త్వరలోనే టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తుందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి తిప్పికొట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తమ పార్టీ సినిమా పార్టీ కాదని చెప్పేసి తాము తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సాధించుకున్నందుకు తమ యొక్క పార్టీ ప్రతిష్ఠించడం జరిగిందని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు తమ పార్టీ ఎటువంటి విలీనం కానీ ఇటువంటి కార్యక్రమాలు లేవని చెప్పేసి కేసీఆర్ ఈ యొక్క కేశవరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు ఇదే అంశంపై ప్రధానంగా టీడీపీ వారికి సంబంధించి ముఖ్యంగా టీడీపీ తెలంగాణ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు. అయితే ఏ క్షణమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ కొమ్ముగాస్తుందని చెప్పేసి, దాంతోపాటు ఎప్పుడైనా అనుకూలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దుష్ప్రచారాన్ని లేపడం జరిగింది. అయితే దీన్ని కేసీఆర్ కూడా అదే స్థాయిలో తిప్పికొట్టడం జరిగింది. మరో విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం ఈ యొక్క ప్రధాన అజెండాగా తీసుకున్నారు. ఈ యొక్క జరిగే కాలంలో అవిశ్వాస తీర్మానానికి పోతామని చెప్పేసి, దీనికి దమ్ముంటే తెలంగాణకు సంబంధించిన టీడీపీ నేతలు ఎంతవరకు తమ యొక్క ఈ యొక్క సవాల్ని స్వీకరించేసి తమకు మద్దతు ఇస్తారో తెలపాలని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ తెలంగాణకు సంబంధించిన నేతలకు టీడీపీ నేతలకు సవాల్ విసరడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూడవలసి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ సమస్య ప్రధాన సమస్యగా మారిందని చెప్పేసి, ఇప్పుడు తెలంగాణ సాధించుకునే సమయం ఆసనమైందని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత గతిన వచ్చే ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా తెలంగాణ సాధించుకుంటానని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన జేఏసీ నేతలు, రాజకీయ జేఏసీ నేతలు కానీ ఇతర నేతలే కానీ సహాయ నిరాకరణ ఉద్యమానికి స్వీకారం చూపెట్టారు. దీనికి టీఆర్ఎస్ తరఫు నుంచి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ కూడా ఈ యొక్క సహాయ నిరాకరణ చూసైనా సరే పార్లమెంట్లో ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి కేసీఆర్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజులలో తెలంగాణ సాధించుకునేందుకు ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చి తెలంగాణ రాష్ట్ర సమితికి మరో విషయానికి వస్తే మాత్రం ప్రధానంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం జరుగుతుంది. సీఎం చెప్పుకున్న వ్యాఖ్యలను టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు. అయితే తెలంగాణకు సంబంధించి రచ్చబండ కార్యక్రమంలో ఎక్కడ కూడా విజయవంతం కాలేదని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని పూర్తిగా కూడా తెలంగాణ వాదులు అందరూ కూడా వ్యతిరేకించారు. అయితే దీనిలో భాగంగానే చాలా మందిని కూడా అకారణంగా లాఠీచార్జ్ చేసి వారిని అరెస్టులు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ విషయాన్ని కేసీఆర్ ఇటు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంపై మండిపడడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఈ రచ్చబండ కార్యక్రమము ఏమాత్రం కూడా ఫలితాలు లభించలేదు. అంతేకాకుండా ఎక్కడ అధికారులు పోయినా అక్కడ అధికారులను స్తంభింపజేయడము, అంతేకాకుండా టీఆర్ఎస్ ముఖ్యంగా విషయానికి వస్తే సీఎం ఎక్కడికైతే వెళ్తారో ఆ ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ కూడా విజయవంతంగా సాగిందని చెప్పేసి టీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ పార్టీకి సంబంధించిన కార్యవర్గం కానీ పార్టీ నేతలు కానీ ఈ రచ్చబండ కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంతంలో సక్సెస్ కాలేదు. దీన్ని బట్టే విట్టిగా అర్థం చేసుకోవచ్చు తెలంగాణ వాదం ఎంతగానో ఉందో. ప్రత్యేక తెలంగాణ ఖచ్చితంగా సాధించుకుంటాం, తెలంగాణ ఖచ్చితంగా కావాలని చెప్పేసి మరోసారి తెలియపరచాలని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ టైంలో ఈ వారం విషయానికి వస్తే ఈ 3 అంశాలతో ప్రధానంగా సాగిన విషయాలు. కెమెరా పర్సన్ రాజేష్తో రాజు, ఛానల్ 4 హైదరాబాద్. టీఆర్ఎస్ విషయానికి వస్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్లు మిలాఖత్తయ్యంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవడానికి కేసీఆర్ అవిశ్వాస అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రజారాజ్యానికి సంబంధించి ప్రజారాజ్యం పార్టీ పరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో ఎప్పుడు విలీనం అవుతుందనే అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు.
పార్టీ టైంలో ఈ వారం విషయానికి వస్తే మాత్రం పీఆర్పీ పార్టీకి సంబంధించి భారీ పరిణామాలు జరిగినాయి. పరిణామాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటే 2.5 సంవత్సరాల ఆర్జం పోసుకున్న పీఆర్పీ పార్టీ చర్మగీతం పలకనుంది. అయితే ఏదేమైనప్పటికీ అధిష్టానం నుంచి ఢిల్లీ నుంచి పెద్దలు ఏవైతే సంప్రదింపులు జరిపారో ఆ సంప్రదింపులు ఖచ్చితంగా ఫలించాయి. అయితే దానిలో భాగంగానే ఢిల్లీ అధిష్టాన పెద్దలు చిరంజీవితో గత కొన్ని నెలలుగా పీఆర్పీ పార్టీని విలీనమా పొత్త అనే దానిపై చర్చలు జరగడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా ముఖ్యంగా పీఆర్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి చిరంజీవి అంగీకరించారు. దానిలో భాగంగానే ఢిల్లీకి వెళ్ళిన సోనియా గాంధీతో భేటీ అనంతరం చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో పునాదులుగా ఇప్పటికే సీనియర్ 125 సంవత్సరాలు కలిగిన పార్టీతోని తాము ఆ పార్టీని విలీనం చేయడం ద్వారా తానైతే ఏదైతే అనుకుంటున్నారో సామాజిక సేవ ప్రధాన అంశంగా ముందుకు వెళ్తున్నామో దాన్ని ఆ పార్టీలో కలవడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలుగుతారనే ఒక ఉద్దేశంతోనే ప్రధానంగా పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు. ఏది ఏమైనప్పటికీ 2.5 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ చిరంజీవి ఒక ఉద్దేశంతో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే తన స్థాయిలో పార్టీని బలపరిచి ఎక్కువ మంది సీట్లను అంటే ఎమ్మెల్యే సీట్లను గెలుపొందేసి ముందుకు వెళ్దాం అనుకున్న చిరంజీవికి షాక్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా పార్టీలోని నేతలు పక్కదారి పడుతుండడంతో కొంతవరకు ఇతనికి అసహనానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ప్రధానంగా ఆ పార్టీని విలీనం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఉండే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అధిష్టానం కూడా చిరంజీవికి ప్రధానంగా కొన్ని షరతులతో కూడిన చెప్పడం జరిగినట్టుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల దృష్టిలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన ఒక అజెండాను ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే చిరంజీవి ప్రధానంగా పీఆర్పీ పార్టీని విలీనం చేస్తున్నట్టుగా తెలిసింది. దానిలో భాగంగా వీరప్ప మొయిలు కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. చిరంజీవి తమ పార్టీలకు రావడం వల్ల బలం పెరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి డోకా ఉండదని చెప్పేసి ఒకసారిగా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ విలీనం అనంతరము కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే తన చిరంజీవి పీఆర్పీకి సంబంధించిన పార్టీ శ్రేణులతో అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మిగతా సంబంధించిన ఎవరినైనా అందరితో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. అందరి అంగీకారం మేరకే ఈ పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. తమకు సంబంధించిన ఎమ్మెల్యేల బలం అయితే ఏదైతే ఉందో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాతనే పార్టీలో కొందరు సీనియర్లకు ప్రధానంగా పదవులు ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా అధిష్టానం కూడా చెప్పింది. అయితే చిరంజీవి మాత్రం తాము ఎటువంటి పదవులు ఆశించడం లేదని చెప్పేసి పార్టీ ప్రతిష్ట కోసం ప్రధానంగా విలీనం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా తాము ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సాధించుకోవడం కొరకే ఈ విలీనం చేసినట్టుగా చిరంజీవి ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం కావడంపై భిన్న స్వరాలు వినిపించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంపై కొందరు సీనియర్లు ఈ యొక్క విషయాన్ని అంటే అంగీకరించలేకపోయారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విలీనం అవడం వల్ల చిరంజీవి రావడం వల్ల ఏమీ ఒరిగేది ఉండదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కార్యకర్తలు భారీ స్వాగతం పలకడం జరిగింది. ఆ భారీ కార్యకర్తల మధ్య ఒక ఊరేగింపు లాంటిది నిర్వహించారు. దానిలో భాగంగానే ఈ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ప్రధానంగా పిసిసి చీఫ్ డిఎస్తో పాటు సీఎంను కూడా కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత అంటే పార్టీకి సంబంధించిన రానున్న రోజులలో ఏ విధంగా ముందుకు సాగాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే ప్రధాన అంశాలపై దృష్టి సారించడం జరిగింది. అయితే పార్టీని ఎందుకు విలీనం చేశామనే విషయంపై చిరంజీవి ప్రధానంగా అందరికి కూడా ఈ యొక్క విషయాలను అంటే అభిమానులకే కావచ్చు, ఇటు కార్యకర్తలే కావచ్చు, తోటి అందరికి కూడా ఈ విషయాలను వెల్లపించడం జరిగింది. తాను ప్రధానంగా ఎజెండా అయితే పెట్టుకున్నాము సామాజిక న్యాయం, దాంతోపాటు ప్రజలందరికీ సేవలు అందించడము, సేవ చేయడము, దాంతోపాటుగా సోనియా గాంధీ ప్రత్యేకంగా ఇటీవల కాలంలో అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించేసి అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నారు. ఇవన్నిటికీ అట్రాక్షన్ అయిపోయి తాను పార్టీని విలీనం చేయడం జరిగింది. అయితే తాను ఒక్కడి నుంచి తన పార్టీ నుంచి తాను అనుకున్న సాధించలేకపోతున్న కారణాల వల్లనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యామని చెప్పి అభిమానులకు ఇటు కార్యకర్తలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఇక నుండి గట్టి బలం చేకూర్చేసి అందరం కూడా ఈ విధంగా ముందుకు సాగుతూ సేవలు అందించాలని చెప్పేసి పార్టీని బలపరచాలని చెప్పేసి చిరంజీవి తన అభిమానులకు కార్యకర్తలకు పిలుపునివ్వడం జరుగుతుంది. మరోవైపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బలంగా పనిచేస్తున్నాననే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనం అని ప్రకటించిన చిరంజీవి
త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ ద్వారా ఆ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీలో కలవడాన్ని స్వీకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్టు భారీ బహిరంగ సభ ద్వారా ఈ యొక్క విషయాన్ని మరింత అభిమానుల మధ్య ఇటు కార్యకర్తల మధ్య తెలిపేందుకు స్వీకారం చుట్టారు. దానిలో భాగంగానే ముందస్తుగానే గత ఒక నెలలోపు ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అంటే పీఆర్పీకి సంబంధించిన వర్గాల నుంచి తెలపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము విలీనమైన తర్వాత యథావిధిగా పార్టీ కార్యకలాపాలు కానీ పీఆర్పీకి సంబంధించిన అన్ని కూడా యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి విలీనం అనంతరం ఎప్పుడైతే అధికారికంగా బహిరంగ సభ ద్వారా తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తామో విలీనం అనే కార్యక్రమం తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేందుకు వెళ్తామని చెప్తున్నారు. మరోవైపు చిరంజీవి రాకపై కూడా కాంగ్రెస్ నేతలు సీనియర్ నేతలు కొందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. దాంతోనే అంతేనే కాకుండా సీఎం అంటే చిరంజీవికి ప్రత్యేక స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో చిరంజీవికి ఎటువంటి స్థానం ఉంటుందనేది వేచి చూడవలసిన అవసరం ఉంటుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రాజు, ఛానల్ 4 హైదరాబాద్.